ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం పట్టణంలో భారీ దోపిడీకి కుట్ర పన్నిన ముగ్గురు దొంగల ముఠాను రెడ్ హ్యాండెడ్ గా అనంతపురం వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రిలయన్స్ మార్ట్ తో పాటు హౌసింగ్ బోర్డులోని ఓ వర్తకులు ఇంట్లో దొంగతనం చేయాలని ముఠా సభ్యులు కుట్ర పన్ని రెక్కి నిర్వహించారు. దోపిడీ చేసే క్రమంలో అడ్డు వస్తే చంపేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ నుంచి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ డిఎస్పీ జి వీర రాఘవారెడ్డి పర్యవేక్షణలో అనంతపురము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి రెడ్డప్ప వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా వేశారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద నిందితులను అరెస్టు చేసి వారి నుండి 3 వేట కొడవళ్లు, ఐరన్ రాడ్, ఆటో స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ అనంతపురం ఒక మంచి ఇన్పుట్ ఇవ్వడంతో రెండు క్రైమ్ ని ఆపడం జరిగింది. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించినప్పుడు వీళ్ళని యాక్చువల్లీ ఎక్కడ పట్టుకున్నామంటే ఆటోలో వెళ్తుండగా కొన్ని కత్తులు అండ్ స్పియర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తుండగా ఎస్పీ ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించినప్పుడు ఋషింగులు A1 ఇతను, అదేవిధంగా శ్రీనివాసులు A2, చంటి A3 వీళ్ళు ముగ్గురు కూడా రిలయన్స్ మార్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేనేజర్ బ్యాంక్ డిపాజిట్ కి వెళ్తున్న క్రమంలో ఆయన మీద దాడి చేసి, బికాస్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అందాజుగా 20 నుంచి 30 లక్షలు ఉంటాయి, వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రెక్కీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఋషింగులు ఉన్న ప్లేస్ అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ భాగ్యనగర్, అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కీ చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్ గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు. దీంట్లో ఋషింగులు మీద ఒక మర్డర్ కేసు, 4 డకాయిటీ కేసెస్ ఉంది. ఇతను హీ బిలాంగ్స్ టు బీకే సముద్రం మండలం. శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతను యాక్చువల్లీ రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తున్న వ్యక్తి. చంటి అనే వ్యక్తి మీద దాదాపు 3 థెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం 2 టౌన్ 3 టౌన్లు. ఈ రోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో, 3 హంటింగ్ సిగ్నల్స్, ఒక ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. ప్రజలను కూడా ఇలా సస్పీషియస్ గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డయల్ 100 కానీ 9440799680 నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బార్డర్ చెక్ పోస్ట్ చెప్తున్నా, దాంట్లో 19 చెక్ పోస్ట్ కళ్యాణ్ దుర్గం మనకి ఇంటర్స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు నడుస్తున్నాయి. స్టాటిక్ చెక్ పోస్ట్ ఇది కాకుండా తాడిపత్రి వైపు దాదాపు రెస్ట్ ఆఫ్ ద 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది కాక డైనమిక్ చెక్ పోస్ట్ గా మొబైల్ చెక్ పోస్ట్ 5 ఇనిషియేట్ చేయడం జరిగి 3 కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్ వైపు ఆ వెహికల్స్ తిరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా 2 వెహికల్స్ టువర్డ్స్